ఓం శ్రీ మాత్రే నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు ఈ సంవత్సరం విశ్వస్వనామ సంవత్సరం 2025 చైత్రమాసం అనగా జనవరి. ఈ జనవరి నుంచి 5వ తారీఖు నుంచి 30వ తారీఖు దాకా వీళ్ళకి కన్య రాశి గల వాళ్ళకి ముఖ్యంగా ఆలోచనలు, మనసు స్థాపితాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత విరోధాలు ఎక్కువగా కనబడుతుంటాయి. ఈ విరోధాల వల్ల వీళ్ళకి గత సంవత్సరంలో దానికంటే ఇప్పుడు కొంచెం ఎక్కువగా ఇంకా ఇబ్బందులు కలిగే ఉంటాయి. వీళ్ళకి ఈ కన్య రాశి గల వాళ్ళకి రేపు రానున్న రోజుల్లో మంచి మంచి అవకాశాలు అనేది దగ్గరికి వచ్చి దూరం అవుతుంటాయి. డబ్బు నిలబెట్టుకోలేరు. తర్వాత ధనధాన్యాన్ని కుదురుగా పెట్టుకోలేరు. అది వ్యాపారస్తులు కానీ, వ్యవసాయం కానీ, జాబు పరంగా కానీ వీళ్ళు ఏ పని చేసినా కూడా మనశ్శాంతి ఉండదు. అన్నిటికీ రివర్స్గా మాట్లాడుతుంటారు. కుటుంబంలో ఎదుగుదల తక్కువగా ఉంటుంది. తర్వాత రెండోది, వీళ్ళు స్థిరస్థాయిలో సాధించాలనుకుంటారే తప్ప ఏ దాంట్లో కూడా కనెక్ట్ కాలేరు. కొన్ని పనులు చేయాలనుకుంటారు, అవి చేయలేరు. తర్వాత వాళ్ళు నడవడిక సరిగా ఉండదు. వ్యాపారం చేస్తుంటారు కానీ ఆ వ్యాపారం అభివృద్ధిలోకి రాదు. ఉద్యోగం చేస్తారు కానీ దాంట్లో సక్రమంగా చేయలేరు. అందులో ఉండే వాళ్ళు కూడా కొంతమంది వీళ్ళ మీద చూపు పెట్టి ఆ ఉద్యోగం నుంచి తీసేపించాలి, వీళ్ళని దూరం చేయాలనే ఆలోచనలు కూడా కలుగుతుంటాయి. అదేవిధంగా రేపు రానున్న రోజుల్లో వాళ్ళకి మంచి భవిష్యత్తులో దూర చదువులు చదువుకోవాలనుకునే వాళ్ళకి, తర్వాత ఫారెన్ వెళ్ళి అక్కడ జాబ్ చేయాలనుకునే వాళ్ళకి ఈ సంవత్సరం చాలా దివ్యంగా ఉంటుంది. అదేవిధంగా ఈ కన్య రాశి గల వాళ్ళ దాంట్లో కళ్యాణ బలాలు కూడుకునేది కొంచెం తక్కువగా ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకి తల్లిదండ్రులు, అదే కాకుండా ఇటు పెద్దల మాటలని, ఇటు బంధువుల మాటలను కూడా వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. కుటుంబంలో చేయాల్సిన రీతిలో డబ్బు సంపాదిస్తారు కానీ దాంతోపాటు కొన్ని బలమైన ప్రయత్నాలు కూడా తీసే అవకాశాలు ఉన్నాయి. దాంతో బిల్డింగ్ కావచ్చు, స్థలం కావచ్చు, వాహనం కావచ్చు తీసే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా తీస్తారు. తర్వాత అదేవిధంగా కుటుంబంలో ఎన్నో పనులు చేయాలనుకుంటారు. అన్ని పనులు సక్రమంగా చేయలేరు. 1-2 పనులు వీళ్ళు ఖచ్చితంగా దగ్గరుండి చేయగలుగుతారు. అటువంటి అవకాశం కూడా వీళ్ళకి ఉంది. ఈ కన్య రాశి దాంట్లో వీళ్ళకి విధానాలు ఎలా ఉంటాయి అంటే, శత్రువులు ఉండరు కానీ వాళ్ళు చుట్టే ఉంటారు బంధువులంతా. ఆ బంధువుల దాంట్లో నుంచే కొంతమంది విరోధాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. ఆ విరోధమైన సంకల్పమైన మాటలు, సూటిపోటి మాటలు ఎక్కువగా తగులుతుంటాయి. అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. అదేవిధంగా వీళ్ళకి అష్టైశ్వర్యాలు కొంతమంది కలిగి ఉంటాయి. కొంతమంది అష్టైశ్వర్యాలు దొరక్క తినడానికి కూడా కొంచెం కష్టంగా ఉండి చేసే పనులు కూడా ఆర్థికంగా దెబ్బతినే అవకాశాలు కొన్ని ఉన్నాయి. వాళ్ళకు కూడా ఈ సంవత్సరం మంచి అవకాశం కనబడే యోగబలం ఉంది. ఈ యొక్క 5వ తారీఖు నుంచి 30వ తారీఖు లోపల వీళ్ళకి కొన్ని సమస్యలు కొంతమందికి పరిష్కారం అవుతాయి. కొంతమందికి సమస్యలు కొన్ని పెరిగే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా డబ్బు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తే వీళ్ళు ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో కష్టాలను ఎదుర్కోగలిగేంత అవకాశం వీళ్ళకి కన్యరాశి వాళ్ళకి ఉంది. అదేవిధంగా వీళ్ళకి ఒక వాహన గండాలు కూడా కొన్ని దాటిపోతాయి. వీళ్ళకి వాహన గండాలు 1-2 గండాలు తగిలే అవకాశాలలో దాపించుకుంటారు వీళ్ళు. దాంట్లో కొన్ని జాగ్రత్తగా చూసుకొని పోవాలి. తర్వాత వీళ్ళకి సంతాన బలంలో కూడా కలిగే యోగం ఉంటుంది. పెళ్ళి అయిన తర్వాత సంతానం లేని వాళ్ళు, ఈ రాశి గల వాళ్ళకి ఈ సంవత్సరం ఖచ్చితంగా కలుగుతారు. తర్వాత అత్తమామల యందు కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. వీళ్ళకి మంచి మాటలు చెప్పినా కూడా వాళ్ళకి ఏది నచ్చదు. ఈ విధంగా కుటుంబంలో కొన్ని సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క కన్య రాశిలో ఎక్కువగా ఉంటుంటారు. అదేవిధంగా వీళ్ళు చేయని పూజ లేదు, మొక్కన దేవుడు లేడు, ఎక్కని మెట్లు లేవు. ఆ విధంగా అన్ని ప్రయత్నాలు చేసే ఉంటారు. వీళ్ళు చేసినా కూడా ఫలితం అందలేదు అంటే వీళ్ళకి బలమైన మార్పులు, ఏదో ఒక ప్రాబ్లం అనేది జరుగుతుందని ఒక లెక్కగా మీరు గుర్తుంచుకొని, మీరు ఎక్కడైనా సరే ఏ ప్రయత్నం చేసినా సరే ఒకటే మనస్ఫూర్తిగా మీరు ఆ పని మీరు చేయాలి. ఆ చేసే ప్రయత్నంలో మీకు ఉన్న ప్రాబ్లాలు ఏదైనా ఉన్నా కూడా ఖచ్చితంగా మాలాంటి స్వాములను మీరు సంప్రదించి ఖచ్చితంగా మీరు ఆ రెమెడీని మీరు తెలుసుకొని ఆ కన్య రాశి గల వాళ్ళు ఆ ప్రాబ్లాన్ని పరిష్కారం చేసుకునే అవకాశం కూడా మీకు దగ్గరలోనే ఉంది. ఖచ్చితంగా మమ్మల్ని పరిష్కారం చేయాలి అంటే ఈ నెంబర్కి మీరు ఒకసారి కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ నెంబర్కి చేశారంటే మేము ఖచ్చితంగా మీకు అన్ని విధాలుగా చెబుతాము, పరిష్కారం చేస్తాము. మీకు ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా కూడా నేను ఫోన్ ద్వారాగా చెప్పగలుగుతాను, దూర భారంలో ఉన్నా కూడా. ఓం నమః శివాయ.